యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగున దీవించబడుదురని వాక్యం సెలవిచ్చింది. నీ నామమున మా తండ్రి ఈ నూతనమైన గృహమును మా ప్రభువా ప్రారంభము మొదలుకొని పునాది మొదలుకొని పైకప్పు వరకు మా తండ్రి ఈ ప్రతిష్ఠిత దినము వరకు మీరు కాపాడి ఆర్థికంగా సహాయపడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామమున ఈ రూములు మా తండ్రి ప్రతిష్ఠిస్తూ ఉండగా మీ సన్నిధి తోడు మీ కాపుదల దయచేయండి. ఈ గృహము చుట్టూ మీ కంచాన్ని కాపుదల దయచేయండి. ఇదిగో మా ప్రభువా చక్కయ్య కుటుంబానికి రక్షణను మీరు అనుగ్రహించినట్లుగా ఈ కుటుంబంలో నిత్యం నిన్ను ఆరాధించే కుటుంబముగా, నిన్ను మహిమపరిచే కుటుంబముగా, నిన్ను సేవించే కుటుంబముగా ఉండనట్టు మీరు కృప చూపమని, ఇదిగో మా తండ్రి నడిపి సోమనను ఆయన భార్యను ఇచ్చినటువంటి అన్నదమ్ములను కుటుంబ సభ్యులందరినీ దీవించి కాపాడాలి. యేసు నామమున ప్రార్థించి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఈ గృహాన్ని దినేష్ గారు ప్రతిష్ఠిస్తారు. ఎంత ధన్యత. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ గృహంను ప్రతిష్ఠించుచున్నాము. మళ్ళీ అందరం తీయాలి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీ పాదములకు స్తోత్రములు. అవును ప్రభువా, ఈ సాయంకాలం వేళలో ప్రభువా చిన్న ఇంటిలో చేరి ప్రభువా నీవు ఇచ్చిన గృహమును ప్రభువా వీరు ప్రభువా ప్రవేశించుండగా కృపలో భద్రపరిచారు. నీ సేవకుల మధ్యన ప్రభువా ప్రారంభించుటకు ఏర్పాటు చేశారు. ఘనముగా ప్రభువా ఏర్పాటు చేసినందుకు స్తోత్రములు. వాతావరణం ఉన్నా కూడా ప్రభువా ఇంత ఘనముగా జరగలేదనుకున్నాము ప్రభువా. నీ కృపలో భద్రపరిచి అవును ప్రభువా మమ్మల్ని సదాయించి ప్రభువా ఏర్పాటు చేశారు. అవును ప్రభువా ఇంతమంది కాపర్ల ద్వారా ఈ గృహం ప్రవేశించినందుకు ఈ గృహంలో ప్రభువా జీవించేవారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించుటకు కృపను దయచేయమని అడుగుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.